గాడ్ ద్వారా వారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపరుంటాడు. కొంచెం నాకు తెలిసిన చరిత్ర, నేను తెలుసుకున్న చరిత్ర చెప్తా. కొమరం భీం గారి గురించి. కొమరం భీం గారు 1901 అక్టోబర్ 22న సంకేపల్లి గ్రామంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక గోండులో జన్మించాడు. అతను చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్న ఒక ఉద్యమకారులు లెక్క ఉండే. వాళ్ళ నాన్న కూడా ఒక ఉద్యమంలాగా చేస్తే వాళ్ళ నాన్నను కూడా నిజాం ప్రభుత్వం వాళ్ళు చంపేసిండ్రు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు వలస వెళ్ళ జరిగింది. ఆ ఊరు సద్దాపూర్. అక్కడ కూడా ఎక్కడైనా గోండు ప్రజలు అంటే వాళ్ళు నిజాం ప్రభుత్వం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడేవారు, వాళ్ళని హింసించేవారు. గోండు వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ నిజాం ప్రభుత్వానికి పన్ను కట్టాలి, లేకుంటే పన్నులు కట్టకుంటే హింసించేవారు, శిక్షలు విధించేవారు. ఇట్లా చాలా రకాలుగా చేసేవారు. ఇట్లా చేస్తుండగానే కొమరం భీం గారి తట్టుకోలేక ఒక తహసీల్దార్తో గొడవ, తహసీల్దార్ని చంపేసిన తర్వాత ఇక్కడ నుండి పారిపోయి అస్సాంలోని ఒక టీ ప్లాంట్ దగ్గర ఉంటాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అజ్ఞాతవాసంలో ఉండి తర్వాత మళ్ళీ జోడేఘాట్, ఆదిలాబాద్లోనే మళ్ళీ ఒక జోడేఘాట్ గ్రామానికి వస్తాడు. అక్కడే కొన్ని గ్రామాల ప్రజలను చూసుకొని అక్కడ కూడా సేమ్ నిజాం ప్రభుత్వం వాళ్ళని ఎన్నటికి వెళ్ళొచ్చినా కానీ మారడు, అలాగే హింసించడం, శిక్షించడం అట్లా చేస్తుంటారు. ఈయన తట్టుకోలేక చుట్టుపక్కల ఉన్న గ్రామాలని వాళ్ళ ప్రజలని ఒక ఉద్యమకారులాగా తీర్చిదిద్ది వాళ్ళతోటి ఒక ఉద్యమంలాగా చేసి నిజాం ప్రభుత్వంతో పోరాడి అమరవీరులైన్లు. అదే ఈ జోడేఘాట్. నాకు తెలిసింది చెప్పాను, చూసుకోవచ్చు. విగ్రహం, సమాధి, మ్యూజియం మొత్తం చూపించేసినాం, మీకు చూపిస్తాం, చూసేయండి. చలో. మీరు నా ఛానల్లో కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ బటన్ని ప్రెస్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్కారం పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఎక్కడున్నామంటే జోడేఘాట్, కుమ్రం భీం గారి సమాధి మరియు విగ్రహం, మ్యూజియం ఉంది. కుమ్రం భీం గారు ఎక్కడ చనిపోయాడు, ఆయన సమాధి ఎక్కడున్నది, ఇక్కడ ఒక మ్యూజియం కట్టినది, దీని గురించి మొత్తం చూపిస్తాం, మొత్తం తెలుసుకోండి. మనం ఇదే కుమ్రం భీం గిరిజన సంగ్రహాలయం కాడున్నాం. ఇది కనిపించేది ఏమిటంటే కొమరం భీం గారు
జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో నిజాం ప్రభుత్వంతో పోరాడింది కాబట్టి వాటికి గుర్తుగా పోరాడిన గుర్తుగా ఇది జల్ అంటే నీరు చూసుకోవచ్చు మనం, చేపలు పడినట్టు అలాగే నీళ్ళు మోస్తున్నట్టుంది. నెక్స్ట్ ఇంకోటిది జంగల్ అంటే అడవి, జంగల్ నినాదంతో పోరాడి కాబట్టి అడవికి దానికి గుర్తుగా ఇది ఇంకోటి ఎంట్రన్స్ లాగా కట్టారు. థర్డ్ది జమీన్, జల్ జంగల్ జమీన్. జమీన్ అంటే భూమి, వ్యవసాయం. మా నీరు మాదే, మా అడవి మాదే, మా భూమి మాదే అనే నినాదం పోరాడింది కాబట్టి 3 స్మారకాల గుర్తులుగా 3 ఇట్లా కట్టిండ్రు. 3 ఎంట్రన్స్ చూసుకోవచ్చు మనం. శిలా పథకం ఏంటంటే మెమోరియల్ కమ్ ఓన్ ట్రైబల్ మ్యూజియం కోసం కట్టింది శిలా పథకం. ఎంత డబ్బులు అవుతుంది ఏంటి అని చూసుకోవచ్చు మనం. మనం చూసుకోవచ్చు జనవరి 7న RRR మూవీ RRR, అందులో ఒక వీరుడు, మహావీరుడు, గోండు బెబ్బులి అయిన కుమ్రం భీమ్ గారి గురించి మన SS రాజమౌళి గారు మూవీ కూడా ఇస్తున్నారు. అదే ఇప్పుడు మనం అక్కడే ప్లేస్ లో ఉన్నాం. ఇదే ఆయన విగ్రహం మరియు మరణించిన చోటు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కుమ్రం భీమ్ గారి సమాధి కాడున్నాం. ఇదే కుమ్రం భీమ్ గారి సమాధి, అమరవీరుడు కుమ్రం భీమ్ గారి సమాధి. మరణం 1/9/1940లో కుమ్రం భీమ్ గారు చనిపోయారు. పక్కనే ఇక్కడ విగ్రహం ఉంటుంది. ఈయన్ని ఎక్కడ చంపారంటే కనిపిస్తుందిగా ఆ మౌంటైన్, ఆ గుట్ట కాడ నిజాం ప్రభుత్వంలోని అధికారులు కాల్చి చంపారంట. అయితే వీళ్ళ ఆచారం ప్రకారం ఎక్కడ చనిపోతే అక్కడే పూడ్చాలనేది ఒకటి ఉండే అంట. నాకు తెలిసినంత వరకు అది చెప్తున్నా. ఇక్కడ చనిపోయారంట, ఇక్కడే పూడ్చారంట. అది దానికి గుర్తుగానే ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అండ్ ఇక్కడ దీన్ని ఎవరు ప్రారంభికులు చేశారంటే మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు చేశారు. 16/10/2016లో చూసుకోవచ్చు. మనకు కనిపించే ఈ జెండాలు ఏంటంటే కుమ్రం భీమ్ గారితో ఇంకా వేరే వాళ్ళు కలిసి వాళ్ళ జాతులలో గోండులాగా వేరే వారు ఉంటారుగా, వాళ్ళు కలిసి పోరాడిన చుట్టూ కొండల మధ్యలో ఒక ఊరు జోడేఘాట్. అది ఎట్లా రావాలంటే ఆసిఫాబాద్ నుండి ఉట్నూరు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు కనిపిస్తుంది పెద్దగా, కెరిమేరికి ముందు. అక్కడ నుండి 22 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో నుంచి వచ్చినాం అనుకోండి, మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడే బరబ్బర్ వస్తాం మనం. ఇక్కడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది మ్యూజియంకు. అక్కడే ఆ కాలంలో వాడిన వారి డ్రెస్సుల విధానం, వేటిని పూజించారు వాళ్ళు, వేటితో వేటాడి జంతువులు ఇవన్నీ ఉంటాయి. అది తెలిసినంత ఓపెన్ ఉంటే మొత్తం చూపిస్తా. చలో వెళ్దాం. ఇది చూసుకోవచ్చు. ఇక్కడే కుమ్రం భీమ్ గారిది ఒక మొహంతో ఇట్లా చేసిన విగ్రహం లాగుంది. చుట్టూ చూడండి, ఇది ఎట్లుందంటే మనకు ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్ కానీ జరిగితే ఇక్కడ జరిపి ఇటు కూర్చోడానికి ఉన్నట్టుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతలేదు నాకు తెలిసినంత వరకు. కానీ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది, చూసుకోవచ్చు. చిన్న టైల్స్ తోటి చాలా బాగా, అంటే చాలా ఒక సూపర్గా డిజైన్ చేసినది. కొన్ని చూసుకోవచ్చు. అక్కడ చెట్టు, జంతువులు, అక్కడ వృక్షం ఉంది. ఇక్కడ కుమ్రం భీమ్ గారి ఉంది. కుమ్రం భీమ్ గారి నుండి చూడవచ్చు. ఇక్కడ జల్ జంగల్ జమీన్ అని రాసింది, కానీ మొత్తం పోయింది అది.
ఆయన అడవితోటి ఇట్లా గ్రామం కింద చాలా బాగా అంటే చాలా బాగుంది. అక్కడ చూసుకోవచ్చు మళ్ళీ చెట్టు, అక్కడ చిన్న వృక్షం, జంతువులన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడు వేషధారణ మరియు ఇంకా ఏమైనా పంచాయత్ లాంటి రచ్చబండ లాంటివి జరిగితే ఇట్లా ఉండేది. జంగల్ జమీన్ నియాలతో పోరాటం కాబట్టి చిన్నది. మరియు వాళ్ళ వేషధారణ చూసుకోవచ్చు. సంగీత వాయిద్యాలతో ఉండేవి చూసుకోవచ్చు. అప్పుడు ఎడ్లు వాడటం కాబట్టి రవాణాకి మరియు పంటలు పండించడానికి వాటికి ఎడ్ల గంటెలు అవన్నీ అవును అప్పటి కాలంలో ఇవి. కోలం ట్రెడిషనల్ డ్యాన్స్ అంటారు ఇది. అప్పుడు కాలంలో వినేటప్పుడు ఇవేమో ఈత ఇలాంటివి ఉంటాయి. అవి మనకు వరికి కట్టడానికి అవి తీసుకెళ్తున్న పిక్చర్ ఒకటి.
ఏర్పాటు చేసి చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుందా? ఆ కొండనే అక్కడి కాల్ చంపిన నిజాం ప్రభుత్వం చూసుకోవచ్చు. చుట్టూ కొండలు, మధ్యలో జోడేఘాట్ ఊరు చూసుకోవచ్చు. సాయి వచ్చినావు, ఎట్లున్నది ఇది మొత్తం? ఇక్కడ చాలా బాగుంది. మళ్ళా ఇక్కడ ఏంటంటే మన గిరిజనులు పాతకాలంలో వాడిన వస్తువులు ఇక్కడ మ్యూజియంలో పాతకాలంలో వాడిన వస్తువులు అవన్నీ చూపించడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ చేస్తే మన ఏమేమి వస్తువులు వాడతారో, మళ్ళీ వ్యవసాయానికి ఏం వస్తువులు వాడతారో అప్పటి కాలంలో ఏం వాడిల్లో అవన్నీ మ్యూజియంలో చూసుకోవచ్చు మనం. చాలా బాగుంది మ్యూజియం కూడా. మీరు కూడా రండి, ఒక ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వస్తుంది. చాలా చరిత్ర కలిగిన ప్రదేశాలు తిరుగుతుండాలి, చూస్తుండాలి. మస్తున్నది, చూడండి వీలైనంత వరకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మనం చూసుకోవచ్చు ట్రిబులర్ మూవీ రాజమౌళి గారు తీస్తున్నారుగా. మరి ఇక్కడ అప్పటి కాలంలో ఇవైతే వాడిల్లు ఎట్లా తీస్తారో ఏంటిదో చూసేద్దాం. ఇంతటితో వీడియో కథం. మీకు కనుక వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.